యుద్ధాన్ని ఆపే ఉద్దేశం ఏమీ ఉన్నట్టు కనిపించట్లేదు. పైకి మాత్రమే శాంతి వచనాలు లేదా నోబెల్ శాంతి బహుమతి కోసం మాత్రమే ట్రంప్ డ్రామాలు ఆడుతున్నట్టున్నాడు. ఓ పక్కన మొన్ననే రష్యా వెళ్ళి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కీలకమైన ప్రదేశాల మీద 540 డ్రోన్లతో దాడి చేసింది. నిన్న ఉక్రెయిన్ వెళ్ళి రష్యాకి సంబంధించినటువంటి అణుస్థావరం మీద దాడి చేయడం అంటే ఏంటి? అణు విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నింది. అంటే చుట్టుపక్కల దేశమంతా నాశనం అయిపోయినా అక్కడ విధ్వంసం జరిగితే ఉక్రెయిన్ బూడిదైపోతుంది. అయినా సరే రెడీ అయిపోతున్నాడు జెలెన్స్కీ అంటే ఎలాంటి దరిద్రమో అర్థం చేసుకోవచ్చు. ఈలోపుగా ఉక్రెయిన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకంటూ $850 మిలియన్ విలువైన 3350 పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ క్షిపణులను ఉక్రెయిన్కి అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. మరి ఇవన్నీ పట్టుకుని వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? వాడతాడు. వాడిన తర్వాత రష్యా ఏం చేస్తుంది? రివర్స్లో వాడుతుంది. ఇంక యుద్ధం ఎక్కడ ఆగుతుంది? శాంతి కోసం చర్చిస్తున్నందుకేమో నోబెల్ శాంతి ఏమో ట్రంప్కి, అదే సందర్భంలో ఆయుధాలు తీసుకుని వీళ్ళిద్దరూ యుద్ధం మాత్రం కొనసాగుతూ ఉంటుంది.